Hi viewers, welcome to AS Media. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా కొత్త రేషన్ కార్డుల గురించి ఊసెత్తకపోవడంతో అర్హులైన వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి రేషన్ కార్డుతో ముడి పెడుతుండటంతో రేషన్ కార్డు లేని వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోని శుభవార్త చెప్పనుంది. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను వేగంగా చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇప్పటికే ప్రజాపాలన పేరుతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు సేకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. దీంతో కొద్ది రోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ నెరవేరనుంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన, గ్రామ, పట్టణ, వార్డు సభల్లో గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు గాను ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 200 యూనిట్ల వరకు జీరో కరెంట్ బిల్ పథకం వర్తించాలన్నా రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు లేక చాలా మందికి ప్రభుత్వ పథకాలు రావడం లేదు. జిల్లాల వారీగా భారీగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఇప్పటికే 55,000కు పైగా రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటనతో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.